ఇదేంటో తెలుసా మీకు పిల్లలు? చేపది పాట్ కదా, ఇది ఒక కుండ. దీని ఏమనుకుందామంటే మన హృదయం అనుకుందాం. ఇది ఏందనుకున్నాం? పిల్లలు ఇక్కడ చూడండి, అందరు కూర్చుంటేనే చేస్తాను నేను, లేకపోతే చేయను. పిల్లలు నేను కూర్చుంటేనే చేస్తా. ఇది మన హృదయం. ఈ హృదయాన్ని దేవుడు మంచిగా తయారు చేసి, మంచిగా అందరికి అందమైన హృదయంగా తయారు చేసి, మంచి మనస్సునిచ్చి, నిన్ను నన్ను ప్రేమించి, మన భవిష్యత్తును ఉన్నత స్థానంలో పెట్టాలని, మీరందరూ నా సన్నిధికి రావాలని దేవుడు ఆశపడి, దేవుడు లోకాన్ని ఏం చేశాడు పిల్లలు? ఇష్టపడలేదా? దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ప్రేమించి, అందుకే ఆయన మనకి కలువరిలో రక్తం కార్చాడు. కానీ మనం అందరము దేవుని మాట వినకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా పాడైపోయాం. దేవునికి విరుద్ధంగా మనము బ్రతికి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ, దేవునికి చేయరాని పనులు చేస్తే పాడైపోయాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఎల్సిరేమో నాకు ఒక హెల్ప్ చేస్తాడు. అయితే పాడైపోయిన జీవితంలోకి ఒకరోజు ఏమైందంటే, ఆ సాతాను దూరింది. ఏం దూరింది మన హృదయంలోకి? పోసేసాము. సాతాను దూరి మన హృదయాన్ని అంతటి పాడు చేసింది. సాతాను మన హృదయాన్ని అంతటిని పాడు చేసింది. అందుకే ఈ పాడైపోయిన జీవితాన్ని ఎవ్వరు మార్చలేరు. మారుస్తారు ఎవరైనా? ఇప్పుడు ఎలా ఉంది మన హృదయం? చెడిపోయింది. పిల్లలు ఈ లోకంలో కూడా చాలా మంది పిల్లలు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ, తాగుతూ, తింటూ, అమ్మనాన్ని చెప్పినట్టు వినకుండా, సండే స్కూల్కి రాకుండా, చర్చికి రాకుండా, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని ఎలా చేసుకుంటున్నారు? చూశారు ఎవరైనా పాడైపోయిన జీవితాలని? పాడైపోయిన అన్నల్ని చూశారా? తాగుతూ, ఊగుతూ, రోడ్లెమ్మడి గొడవ పడుతూ, సందులో గొంతులో గుద్దులాడుతూ, గొడవ పడుతూ, ఫైటింగ్ చేస్తుంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? దేవుడికి దూరంగా ఉన్నారు. దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారు. దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు ఎలా ఉంటారు? దేవుడికి ఇష్టమైన పనులు చేస్తారా? అలా చేస్తానంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రేమించి, ఆయన మిమ్మల్ని ప్రేమించి కల్వరిగిరిలో మరణించాడు. ఎవరిని ప్రేమించి? ఈ సిలువపై రక్తాన్ని కార్చాడు. ఈ సిలువ మానిపై కొరడాతో దెబ్బలు కొట్టించుకున్నాడు. మన స్కిట్లో చూసాం మనం కదా. వాళ్ళ ఫ్రెండ్ కోసం యేసయ్యని ఎక్కడికి ఎక్కించాడు? సిలువకి ఎక్కించాడు. మనం కూడా మనం చేస్తున్న పని అంతటిలో ఇష్టం లేని పనులు చేస్తూ దేవుణ్ణి సిలువ మానిపై ఎక్కించాం. ఈ సిలువలో మరణించి యేసయ్య మన కోసం ఏం కార్చాడు? గట్టి చెప్పాలి, ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఎందుకోసం చెప్పండి? మన కోసం, మన పాపాలన్నీ కడగడానికి, మన జీవితాన్ని మార్చడానికి, నిన్ను నన్ను ప్రేమించి, పిల్లలు నిన్ను నన్ను ప్రేమించి, మిమ్మల్ని అందరూ ప్రేమించి, దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన సిలువలో మరణించి ఒక దినము మనిషి కోసం ఇక్కడ ఎలా ఉన్నాడు? చెడిపోయిన హృదయం ఎవరిది ఇక్కడ? నీది, నాది ఉంది. ఎవరిది ఇక్కడ? మీది, నాది, ఇక్కడ ఉన్న వారందరూ ఉంది. కానీ ఎప్పుడైతే యేసయ్య రక్తంలో కడగబడతాం, ఈ రక్తంలో ఏముంది చెప్పండి? ఈ సిలువలో యేసయ్య రక్తం ఉంది. కాబట్టి పిల్లలు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా జీవితాన్ని మార్చే యేసయ్య, నీవు సిలువలో కార్చిన రక్తం ద్వారా నా హృదయాన్ని ప్రభు మార్చండి, నన్ను నీకు సమర్పించుకుంటాను. యేసయ్య నా హృదయంలోకి రండి, నీ మంచి దేవుడు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఈ దినమే ఖచ్చితంగా మీ హృదయంలోకి వస్తారు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. పిల్లలు మీలాంటి వారిదే పరలోక రాజ్యం అంట. మీకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు దేవుడు, ఎక్కువ స్కోర్ ఇచ్చాడు, మీకు అక్కడ అవకాశం ఉన్నాడు. అందుకే యేసయ్య నీవు సిలువలో చనిపోయావు కదా, నేను చిన్న బిడ్డని, నన్ను ప్రేమించి మరణించావు, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నా జీవితం ఇలా కుండలో ఉన్న ఆ నీళ్ళలాగా పాడైపోయింది యేసయ్య నా హృదయం అని చెప్పేసి అందరూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. మోకరిద్దాం ఒకసారి. ప్లీజ్ యేసయ్య నా హృదయాన్ని మార్చి, నా జీవితాన్ని మార్చేసయ్యా.
నీవంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా. నీవంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా. యేసయ్యా, శిలువలో మరణించి నా పాపాలన్నీ క్షమించి యేసయ్యా, చిన్న బిడ్డనైనా నేను నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ప్లీజ్ నా హృదయముకు రా యేసయ్యా. ఓ మంచి దేవుడా, నా హృదయములకు రా. లోకంలో అందరూ ప్రేమిస్తున్న దేవుడా, నన్ను కూడా ప్రేమించి నా పాపాలన్నీ కడుగు యేసయ్యా. పరిశుద్ధుడా, నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చండి. నీ సిలువలో ప్రభువా కొరడల చేత కొట్టబడ్డావు, నీ ప్రాణాన్ని బలియాగంగా అర్పించావు. నా మనస్సును మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి. ఈ 3 రోజులు VBS ప్రోగ్రాంలో చాలా సాంగ్స్ నేర్చుకున్నాం, కడత వాక్యాలు నేర్చుకున్నాం, స్టోరీస్ విన్నాం. నోహావు నీకు నీతిమంతుడిగా బ్రతికాడు, అన్న ప్రార్థించే స్త్రీగా ఉంది. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని గుర్తు చేసుకొని వచ్చాడు. మరి కయ్యూను ఏబేలు మంచి అర్పణ అర్పించాడు. నీకు ఇష్టమైన వాడిగా ఉన్నాడు. నేను కూడా నీ జీవితానికి నా హృదయాన్ని అప్పగిస్తాను యేసయ్యా. ప్రభా, నీకోసం నా ప్రాణానికైనా బలిగా, నా ప్రాణాన్ని తీయడానికైనా సిద్ధంగా ఉంటాను. నీ సేవ చేస్తాను. చిన్ననాటి నుంచే సంఘంలో పరిచయం చేస్తాను యేసయ్యా. నా జీవితాన్ని మార్చని ఎవరైతే ప్రార్థన చేస్తాడో ఒక్కసారి మీ మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ప్లీజ్ నా మనసుని మార్చండి, నా హృదయంలోకి రండి, నా బ్రతుకును మార్చండి, సిలువలో మరణించి రక్తాన్ని కార్చండి. ప్లీజ్ యేసయ్యా అని ఎవరైతే అడుగుతారో దేవుడు వాళ్ళ హృదయాన్ని మార్చుతారు. ఒకసారి ఆమేన్.